మిత్రులందరికీ నమస్కారములు. మిత్రులారా, సామాజిక బాధ్యతతో ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులు లేకుండా మనము లేము. మనము లేకుండా మన పిల్లలు లేరు. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మనమంతా ఎదిగిన తర్వాత మన తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తున్నాం. తల్లిదండ్రులకి భోజనాలు పెట్టలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నామని చెప్పకనే ఈ సమాజం అంతా కూడా మనకు తెలియజేస్తుంది. మనం ఎంత ఎత్తుకి ఎదిగినా మన నుంచి తల్లిదండ్రులు ఆశించేటువంటిది మన యొక్క బాగోగులు మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళ శరీరంలో సత్తువ ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు, మనం ఎంత ఎత్తుకి ఎదిగితే అంతవరకు సహకరించి, పోషించి, పెద్ద చేసి, మనకు కావలసిన సౌకర్యాలను అందించి ఉన్నతమైనటువంటి స్థానానికి చేర్చడం అనేది జరిగింది. కానీ వారు వృద్ధాప్య దశలోకి వచ్చిన తర్వాత కనీసం వారికి తిండి పెట్టలేని, బట్టలు ఇప్పించలేని, అదేవిధంగా వాళ్ళు పడుకోవడానికి కనీసం గూడు కల్పించలేనటువంటి దుర్భరమైనటువంటి నైతికతకు దిగజారుతున్నాం మిత్రులారా. సమాజంలో చూస్తున్నాం. నిన్నగాక మొన్న ఒక సంఘటన, అంతకంటే ముందు ఒక సంఘటన. మరి ఈ వృద్ధులు మన తల్లిదండ్రులే కదా. మన తల్లిదండ్రులను మనం చూడకపోతే ఎట్లా? ఈ వయసులో వాళ్ళు ఆశించేది ఏముంటుంది మన నుంచి? కేవలం 3 పూటల తిండి, కూడు, అదేవిధంగా గుడ్డ, పడుకోవడానికి కొంత ఆశ్రయం, అంటే ఇల్లు. మాత్రం చేయలేనప్పుడు మనం ఎందుకని ఒకసారి ప్రశ్నించండి. వేమన గారు ఒక మాట చెప్పారు. ఏమని అంటే, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. చూడండి మిత్రులారా, వేమన గారు ఎంత అద్భుతంగా ఈ యొక్క పద్యాన్ని చెప్పడం జరిగిందో చూడండి. ఇప్పుడు తల్లిదండ్రుల మీద దయలేనటువంటి, తల్లిదండ్రుల మీద ప్రేమ లేనటువంటి వాడు పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. పుట్టలోనే చాలా చెదలు పుడుతున్నాయి, అవి పుడుతున్నాయి, చనిపోతున్నాయి. వాటికి మనకు ఎలాంటి సంబంధము లేదు. కానీ వాటి మీద ప్రేమ ఉందో లేదో మనం చెప్పలేము. వేమన పద్యంలో స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. మన కన్నటువంటి తల్లిదండ్రులను దూరం చేసుకోకుండా వారికి ఈ వయసులో కావలసినటువంటి సౌకర్యాలను మనము అందజేసినట్లయితే వాళ్ళు ప్రశాంతంగా మనల్ని చూసుకుంటా, మన అభ్యున్నతిని కోరుకుంటూ, వాళ్ళ ఆశీర్వాదాలు అందిస్తూ మన ముందు ఉండడానికి అవకాశం ఉంటుంది. చివరి దశలో వారిని సంతోషంగా సాగనంపడానికి ప్రయత్నం చేయండి. తప్పిస్తే వారిని ఎక్కడ కూడా కంటతడి పెట్టడానికి కానీ, మానసిక ఇబ్బందికి కానీ, శారీరక ఇబ్బందికి కానీ గురి చేయకూడదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇట్లు మీ సురేందర్, సామాజిక ఉద్యమ కార్యకర్త. ధన్యవాదాలు మిత్రులారా.